మనం ఖాళీ సమయాలు చూస్తే మొదటిది వెయిటింగ్ టైమ్. మనం చాలా సార్లు వెయిట్ చేస్తూ ఉంటాము. డే టు డే యాక్టివిటీస్‌లలో. మనం ఫ్రెండ్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాము. లేదా బస్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాము. ట్రైన్ గురించి వెయిట్ చేస్తూ ఉంటాము. అలానే కాకుండా కొన్నిసార్లు మనం ఏదైనా అఫీషియల్ టాస్క్‌కి వెళ్ళినప్పుడు, ఎవరైనా ఆఫీసర్‌ని కలవాలనుకున్నప్పుడు అక్కడ గూడా వెయిట్ చేస్తూ ఉంటాము. ఇలా చాలా వెయిటింగ్ టైమ్స్ మనకుంటాయి. సో, ఇలాంటి వెయిటింగ్ టైమ్స్‌ను కూడా మనం ఎఫెక్టివ్‌గా మనం ఇంగ్లీషు మాట్లాడేందుకు అవసరమైన ప్రాసెస్‌కి మనం ఉపయోగించుకోవచ్చు. అబ్జర్వ్ సరౌండింగ్స్ మీ చుట్టూతా గూడా మీరు పరిశీలించండి. థింగ్స్ ఆర్ యాక్షన్స్ అంటే అక్కడ వస్తువులు గాని, లేకుంటే అక్కడ జరుగుతున్నటువంటి పనులను మీరు అబ్జర్వ్ చేయండి. వీటిని థింక్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్‌లో మీరు ఆలోచించండి. అంటే ఈ వస్తువులను ఇంగ్లీష్‌లో ఏమంటారు? ఈ పనులను ఇంగ్లీష్‌లో ఏమంటారు? ఎలా సెంటెన్స్ రూపంలో మనం చెప్పాలి అని ఆలోచించండి.